హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం. ఎపిసోడ్ 3. తన వల్ల లక్కీకి ప్రాబ్లం అవ్వకూడదని రాజ్ అక్కడి నుండి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. చివరిగా లక్కీని మనసారా గట్టిగా హక్ చేసుకుని ఆమె నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి, నీకోసం తిరిగి వస్తాను, నిన్ను ఎప్పటికీ నాతోనే నాదానిగా చేసుకుంటాను, నీకు ఇప్పుడే చెప్పను, పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను బేబీ అని మనసులో అనుకుంటూ చిన్న చిరునవ్వుతో ఆమె పెదాలపై చిన్న పెక్కిచ్చి, బాయ్ బేబీ అంటూ బయటకొచ్చిన రాజ్ తన బైక్ తీసుకుని స్టార్ట్ చేస్తూ, నువ్వు లోపలికి వెళ్ళి లాక్ చేసుకో అన్నాడు రాజ్ చుట్టూ చూస్తూ. సరే అంటూ లక్కీ డోర్ లాక్ చేసుకుని అప్పటిదాకా అణుచుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తూ రాజ్ కోసం ఏడుస్తూ అలాగే పడుకుని నీరసంతో నిద్రలోకి జారుకుంది. అప్పుడు పడుకున్న లక్కీ ఈవినింగ్కి లేచింది. బాడీ అంతా పెయిన్స్ వస్తుంటే ఏదో కాస్త తిని ఫీవర్గా అనిపించి ఇంట్లో ఉన్న టాబ్లెట్ వేసుకుని మళ్ళీ పడుకునింది లక్కీ. మరుసటి రోజు తెల్లవారి మెలకు వచ్చిన లక్కీ లేచి ఫ్రెష్ అయి చకచక ఇంటి పనంతా చేసి టిఫిన్ రెడీ చేసింది. అప్పటికే ఆమె చాలాసార్లు ఇంటి బయటకు వచ్చి చూసింది. తన మనసు పదే పదే రాజ్ తన కోసం వస్తాడని చెప్తుంటే ఆశగా చూస్తుంది. కానీ తన ఆశ ప్రతిసారి నిరాశనే మిగిల్చింది. ఒక పక్క అతడు రాకూడదని అనిపిస్తున్నా వస్తే బాగుండు అని మరోవైపు మనసు లాగేస్తుంది. ఆమె రాజ్ ధ్యాసలో ఉండగా కాలింగ్ బెల్ మోగింది. రాజ్ వచ్చాడేమో అని హుషారుగా పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. కానీ ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే తనకు వాస్తవం గుర్తొచ్చి తల దించుకుని డోర్ పక్కకు తప్పుకుని వాళ్లకు దారిచ్చింది లక్కీ. తల్లి వనజ లక్కీ ఫేస్ చూస్తూ, ఏమైంది బుజ్జి, నీ మొహం ఎందుకు అలా ఉంది, 2 రోజులకే మా కోసం బెంగపడ్డావా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుంది వనజ. తండ్రి వేణు కూతురి వైపు తీక్షణంగా చూడగానే లక్కీ భయంతో టక్కున తల దించేసి, అదేమీ లేదుమా, నైట్ చాలాసేపు చదువుతున్నా, అందుకే ఫేస్ డల్గా ఉందంతే, టిఫిన్ చేసి పెట్టాను, ఫ్రెష్ అయ్యి రండని కిచెన్లోకి వెళ్ళింది లక్కీ. వనజకి వేణు అంటే ఎంత భయమో బుజ్జికి అంతకంటే ఎక్కువ భయం. ఆయన తనతో ఎక్కువ మాట్లాడ్డు. ఏదైనా కావాలంటే తల్లిని అడిగి ఆమె రికమెండేషన్తోనే ఇన్నాళ్ళు బ్రతికింది. డైరెక్ట్గా తండ్రి ఎదురుగా నిలబడి ఇది కావాలి అని అడగలేని లక్కీ ఇక తండ్రి నిర్ణయించిన పెళ్లి చేసుకోను అని ఎలా చెప్పగలదు? అదే ఆలోచిస్తూ కన్నీళ్లతో కిచెన్లో నిలబడింది లక్కీ. తల్లి అడుగుల చప్పుడికి గబగబా కళ్ళు తుడుచుకుని టిఫిన్ ప్లేట్లో కొడ్డించి తల్లికి ఇస్తూ వాటర్ పట్టుకుపోయి తండ్రి దగ్గర పెట్టి మళ్ళీ లోపలికి వచ్చేసింది లక్కీ. నువ్వు కూడా తిను అంటూ వనజ కూతురుకు వడ్డించి, కాలేజ్లో ఫంక్షన్కి వెళ్ళావా అని మెల్లగా అడిగింది. ఎందుకంటే వేణుకి చెప్పకుండా తల్లిని బ్రతిమాలి ఆ ఫంక్షన్కి వెళ్ళింది బుజ్జి పాపం. వెళ్ళాను అంటూ తల ఊపింది బుజ్జి కూడా. తిని రెస్ట్ తీసుకోవడానికి రూమ్లోకి వెళ్ళిన వేణుకి కాఫీ తీసుకుని వనజ కూడా వెనకే వెళ్ళింది. కిచెన్ సర్దేసి తన రూమ్లోకి వెళ్ళిన బుజ్జి తండ్రికి తన మనసులో మాట చెప్పడానికని రిహార్సల్స్ చేసుకుని బయటకొచ్చింది. లేని ధైర్యాన్ని కూడగట్టుకుంది పాపం బుజ్జి. తన రూమ్ నుండి బయటకు వచ్చిన బుజ్జి తల్లిదండ్రుల రూమ్ దగ్గరకు వచ్చేసరికి లోపల నుండి వినపడుతున్న తల్లి తండ్రి మాటలకు అక్కడే ఆగిపోయింది లక్కీ. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. మన బుజ్జికి పెళ్ళిష్టం లేదేమో అని నాకు అనుమానంగా ఉందండి అంది వనజ. వేణు భార్యని సూటిగా చూస్తూ, చెప్పేదేదో సరిగ్గా చెప్పు అన్నాడు. అది విని, ఈ పెళ్ళన్నప్పటి నుండి చాలా డల్ అయిపోయిందండి, తనని అలా చూస్తుంటే బాధగా ఉంది. అది చిన్నప్పటి నుండి మనం ఏం చెప్పినా మాట్లాడకుండా విన్నది, ఇప్పుడు కూడా వింటుంది కదా, ఒకసారి దానికి పెళ్ళిష్టమో లేదో అడిగి చూడనా అని పాపం భయంగానే అడిగారు వనజ. చూడు విని, నాకు అదంటే ప్రేమ లేదనుకుంటున్నావా? నాకు నా కూతురంటే ప్రేమున్నా బయటకు చూపించను. ఎందుకో తెలుసా, అది ఎక్కడ నా ప్రేమని అలుసుగా తీసుకుని ప్రేమ దోమ అంటూ తన జీవితం నాశనం చేసుకునేదో కాక మన పరువు కూడా తీస్తుందో అని భయంతో అలా దూరంగా ఉంటాను తనకి. అంతేకాని నా కూతురంటే ఇష్టం లేక కాదు. తనని చదివిస్తుంది ఎందుకో తెలుసా, రేపు లైఫ్ ఎలా ఉంటుందో తెలీదు. ఒకవేళ జరగరాంది జరిగి అది ఒంటరిదైపోయినా తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. అలాగే లోకం పోకడ తెలుస్తుందని.
ఈ సంబంధం కూడా నేను అన్నీ తెలుసుకుని నిర్ణయించాను. ఆ అబ్బాయి మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆస్తి ఉంది. ఒక్కడే కొడుకు. అక్క చెల్లెళ్ళు లేరు. తనకి ఏ పోరు ఉండదు. ఆ అబ్బాయి కూడా బాగున్నాడు కదా. ఈ పెళ్లి చేస్తే నా కూతురు సుఖపడుతుంది. నాకు కూడా ఏ భయం ఉండదు. తను తన భర్తతో సంతోషంగా ఉంటే నా గుండెల మీద ఉన్న ఈ బరువు బాధ్యత తీరిపోతుందన్నాడు వేణు. వేణు మాట విన్న బుజ్జి తండ్రి అభిప్రాయం తెలిసాక తాను అడిగినా నిరుపయోగం అనుకుని కనీసం ఆ చేసుకునే అతడికైనా తన మనసులో ఉన్నది చెప్పాలి అని అనుకుంది. కానీ తీరా చెప్పాక అతడు తనని తన తల్లిదండ్రుల పెంపకాన్ని నిందించి ఎక్కడ తన తండ్రి పరువు తీస్తాడో అనే భయంతో ఆ విషయం ఇక ఎవరికీ చెప్పకూడదనుకుంది బుజ్జి. మరో ఆలోచన కూడా వచ్చింది బుజ్జికి. ఒకవేళ రాజ్ని తను ప్రేమించిన విషయం నాన్నతో చెప్తే ఆయన ఒప్పుకుంటారా? కానీ రాజ్కి నాపై ప్రేమ ఉన్నట్టు అతడు చెప్పలేదు. వెళ్ళిన వాడు తిరిగి నా దగ్గరకు రాలేదు. మరి నేను ఏ ధైర్యంతో నాన్నకి నా ప్రేమ విషయం చెప్పడం అని ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉండిపోయింది లక్కీ. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? చిన్నప్పటి నుండి చిన్న చిన్న సంతోషాలను కూడా అనుభవించలేకపోయాను. నాకు ఏదైనా కావాలనున్నా తండ్రి కోప్పడతాడని తన ఆశని మనసులోనే ఉంచుకుని అడ్జస్ట్ అవ్వడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు కూడా ఆ అడ్జస్ట్మెంట్తోనే జీవితాంతం బ్రతకాలా అనుకోగానే లక్కీకి ఏడుపొచ్చింది. అలా భారంగా వారం రోజులు గడిచాయి. ప్రతిరోజు బుజ్జి ఎదురు చూస్తుంది తన కోసం రాజ్ వస్తాడేమో అని ఆశగా. ఆమె ఆశ నిరాశ అయింది. ఏ పని లేకపోయినా పని కల్పించుకుని మరీ గేట్ బయటకొచ్చి వీధి చివరి వరకు చూసేది రాజ్ ఎక్కడైనా ఉన్నాడేమో అనుకుని. కానీ అతడి జాడే లేదు. తనని అతడు వన్ నైట్ స్టాండ్ కోసం వాడుకుని వదిలేశాడా అనిపించగానే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి ఆమెకి. లక్కీ మనసులో రాజ్ మీద ప్రేమని అతడు వస్తాడనే ఆశని సమాధి చేసుకుంది ఇక. ఓ రోజు తను మార్నింగ్ కిచెన్లో టిఫిన్ చేయడానికి వనజకు హెల్ప్ చేస్తూ ఉండగా వేణు హడావిడిగా అక్కడికొచ్చి, విని కాసేపట్లో ఇంటికి అల్లుడు వస్తున్నాడంట, తనని రెడీ అవ్వమను. నువ్వు గబగబా టిఫిన్తో పాటు ఏదైనా స్వీట్ కూడా చేయి. ఇప్పుడు ఏదైనా బయట నుండి తీసుకురావాలన్నా షాప్స్ తెరిచుండవు అన్నాడు. సరే నేను చేస్తాను, మీరు టెన్షన్ పడకండి. బుజ్జి పద అంటూ ఆమెని రూమ్లోకి తీసుకెళ్ళి వేసుకోవడానికి డ్రెస్ తీసి పెట్టి వాటికి మ్యాచింగ్ యాక్సెసరీస్ అన్నీ ఇచ్చి, బుజ్జి నువ్వు రెడీ అయ్యిరా, నేను వంట పని చూస్తాను అని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది వనజ. బుజ్జి లంగా ఓని వేసుకుని చక్కగా రెడీ అయి బయటకు వచ్చేసరికి తనకు కాబోయే భర్త చరణ్ హాల్లో కూర్చుని ఉన్నాడు. అతనికి వేణు దంపతులు మర్యాదలు చేస్తూ ఉంటారు. బుజ్జిని చూడగానే చరణ్ ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉండిపోయాడు. వావ్, వాట్ ఏ బ్యూటీ, ఇంత అందం నా సొంతం కాబోతుంది అని మనసులోనే ఆనందపడుతూ ఉండగా వేణు అతన్ని గమనించి చిన్నగా దగ్గడంతో చరణ్ చూపు తిప్పి సారీ మావయ్య అని సర్దుకుని కూర్చున్నాడు. పెళ్లి చూపులలో చూడటమే, తర్వాత ఇప్పుడే అతడు రావడం. ఇప్పటిదాకా కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది కూడా లేదు. బుజ్జి నేరుగా తల్లి కిచెన్లో ఉంటే అక్కడికే వెళ్ళింది. చరణ్ వేణుని చూసి, మావయ్య మీరేమీ అనుకోనంటే నేను లక్కీని పెళ్లి షాపింగ్కి తీసుకెళ్లాలనుకుంటున్నా. పెళ్ళి కూడా పెద్ద టైం లేదు కదా, అందుకని తనని తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి వదులుతానని వినయంగా అడిగాడు చరణ్. వేణుకి అతడు అడిగిన విధానం నచ్చి, మీ మీద నాకు నమ్మకం ఉంది అల్లుడు గారు, అలాగే తీసుకుని వెళ్ళిరండి, ముందు టిఫిన్ చేద్దాం రండి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లాడు వేణు. వనజ చేసినవి టేబుల్ మీద సర్ది ఇద్దరికీ వడ్డిస్తుంటే తింటున్న వేణు బుజ్జి వైపు చూసి, నువ్వు కూడా తిను, అల్లుడు గారు నిన్ను షాపింగ్కి తీసుకెళ్తారంట అని చెప్పడంతో బుజ్జి తల ఊపి సైలెంట్గా కూర్చుని తాను కూడా టిఫిన్ వడ్డించుకుని తిన్నది. తనలా తండ్రి మాటకు తల వంచడం చూసిన చరణ్ ఇంకా పొంగిపోయాడు. ఇంత అనుకువ కలిగిన అందమైన అమ్మాయి నా భార్యగా రాబోతుంది అని మనసులోనే మురిసిపోయాడు చరణ్. టిఫిన్ తినడం అవ్వగానే చరణ్ బయలుదేరతాం మావయ్య అన్నాడు వేణుతో. వేణు వనజ వైపు చూడగా ఆమె బుజ్జిని కిచెన్లోకి తీసుకుని వెళ్ళి, చూడు బుజ్జి, అతడెంత కాబోయేవాడైనా నువ్వెక్కడా చనువు ఇవ్వకు. సాధారణంగా అబ్బాయిలకి ఆత్రం ఎక్కువగా ఉంటుంది. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. నేనేం చెప్తున్నానో నీకు అర్థమైంది కదా అంది వనజ కూతురితో.
నేను జాగ్రత్తగానే ఉంటానమ్మా అని తలదించుకుని మెల్లగా చెప్పింది లక్కీ కూడా. సరే పద అని ఇద్దరూ బయటకు రాగానే వేణు కూతురి చేతికి తన క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు. ఏమైనా కావాలంటే కొనుక్కో అని చెప్తూ. ఆమె సరే అని తలూపి కార్డ్ని బ్యాగ్లో వేసుకుని చరణ్ వెనుకనే వెళ్ళింది. ఆమె తన బైక్ ఎక్కగానే చరణ్కి గాల్లో తేలినంత ఆనందం కలిగింది. దారి పొడవునా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు చరణ్. అన్నింటికీ బుజ్జి తల ఊపడం అంతే తప్పితే తాను ఏది నోరు విప్పి మాట్లాడిందే లేదు బుజ్జి. షాపింగ్ మాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆమె కోసం ఒక బ్రాస్లెట్ కొనిచ్చాడు చరణ్. బుజ్జి వద్దని వారించినా అతడు వినలేదు. మన పెళ్ళికి నా ఫస్ట్ గిఫ్ట్ కాదని నా మనసు కష్టపెట్టకు ప్లీజ్ అని చరణ్ రిక్వెస్ట్ చేయడంతో తండ్రి ఏమంటాడో అని ఆలోచిస్తూనే భయంగా తీసుకుంది. తర్వాత తనని క్లాత్ స్టోర్ వైపు తీసుకువెళ్ళి మోడ్రన్ సింగిల్ పీస్ డ్రెస్ తీపిస్తూ ఇదొకసారి ట్రై చేయవా అన్నాడు. లక్కీ భయంగా నాకు అటువంటి అలవాట్లేదని చెప్పిన అతను బలవంతంగా ఆమెను ట్రయల్ రూమ్లోకి పంపాడు. తన వెనకే వచ్చిన చరణ్ ఎవ్వరూ చూడకుండా బుజ్జితో పాటు లోపలికి దూరాడు. లక్కీ కంగారుగా మీరెందుకు వచ్చారు? ఎవరైనా చూస్తే బాగోదు, తప్పుగా అనుకుంటారు, ప్లీజ్ బయటికి వెళ్ళండి అంది. దాదాపు ఏడ్చేస్తున్నట్టే రిక్వెస్ట్ చేసింది పాపం లక్కీ. ఆమె చెంపలను చేతిలోకి తీసుకున్న చరణ్, ప్లీజ్ నువ్వు నాకు చాలా చాలా నచ్చావు, ఇంకో 10 డేస్లో మన పెళ్ళి. అప్పటిదాకా కనీసం మనం మనసు విప్పి కూడా మాట్లాడుకోలేదు. ఇప్పటిదాకా ఒక్క హగ్ లేదు, ఒక కిస్ లేదు. పెళ్ళి తర్వాత ఎలా ఎంజాయ్ చేసినా పెళ్ళికి ముందు కిస్ హగ్ చేసుకుంటే అది లైఫ్ అంతా ఓ స్వీట్ మెమరీలా ఉంటుంది. కాదనుకురా అంటూ చరణ్ బుజ్జికి మాట్లాడే అవకాశం, కాదనే ఛాన్స్ లేకుండా ఒక్కసారిగా తనని దగ్గరగా లాక్కుని గట్టిగా హగ్ చేసుకుని ఆమె పెదాలందుకుని కిస్ చేయడం మొదలుపెట్టాడు చరణ్. తన ఇష్టంతో పని లేకుండా కిస్ చేస్తున్న అతన్ని ఏమనాలో ఆమెకు అర్థం కాలేదు. అతను మాత్రం ఆమె పెదాలను చూడేస్తూ ఆమె ఓనిని పక్కకు తప్పించి చేతిని నడుంపై పెట్టి మెల్లగా ఒత్తుతూ డీప్గా కిస్ చేస్తున్నాడు. ఎంతసేపటికి అతడు తనని వదలకపోవడంతో లక్కీకి ఊపిరాడక కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. అవి చరణ్ చెంపకు తాకడంతో అప్పుడు తన వైపు చూసి పెదాలొదిలాడు. చరణ్ వదలగానే బలంగా ఊపిరి తీసుకుంటున్న లక్కీని చూసి, సారీరా, నీ మీద ఇష్టంతోనే నేను కిస్ చేశాను. కిస్ చేయకపోతే ప్రాణం పోయేలా అనిపించి చేశాను. ఈ విషయం మావయ్య వాళ్ళకు చెప్పకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ, నువ్వు ఇది ట్రై చేసిరా, నేను బయట వెయిట్ చేస్తాను అంటూ చరణ్ బయటకు వెళ్ళగానే లక్కీ డోర్ వేసుకుని అక్కడే కింద కూర్చుని ఏడ్చేసింది. ఆమె ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అతనికి టెన్షన్గా అనిపించింది. తను కిస్ చేశానని కోపం వచ్చిందేమో అనుకున్నాడు చరణ్ కూడా. కాసేపు ఏడ్చిన బుజ్జి కళ్ళు తుడుచుకుని బయటకొచ్చి, ఈ డ్రెస్ నాకొద్దు అంటూ పక్కన పడేసి, నాకు తలనొప్పిగా ఉంది, ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం అని అడిగింది లక్కీ. ఆమెకు కోపం వచ్చిందని చరణ్ కూడా ఏం చెప్పలేక, పోనీ నాకు పెళ్లి డ్రెస్ సెలెక్ట్ చేయి, అలాగే వెళ్ళిపోదాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో కాదనలేక అతనికి కావాల్సినవి సెలెక్ట్ చేసి ఇచ్చింది లక్కీ. అక్కడే వాటిని వేసుకుని లక్కీకి చూపిస్తూ తను బాగుందనడంతో ఆనందంగా వాటిని ప్యాక్ చేయించి తర్వాత లక్కీని ఫుడ్ కోర్ట్కు తీసుకువెళ్ళాడు. తను వద్దన్నా వినకుండా పిజ్జా తినిపించి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. లక్కీని ఇంటి దగ్గర వదిలి, ప్లీజ్ నేను కిస్ చేశానని కోప్పడకు, నువ్వు అలా ముభావంగా ఉంటే నాకు బాధగా ఉంది. ఇక మన పెళ్ళి వరకు నేను నిన్ను టచ్ చేయను, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి అని తనని బ్రతిమలాడాడు చరణ్. లక్కీ సరే అని తలూపి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. బైక్ సౌండ్కి బయటకొచ్చిన వేణు చరణ్ని లోపలకు పిలిచాడు. కానీ చరణ్, లేదు మావయ్య, మరోసారి వస్తాను, పనుంది, బాయ్ బాయ్ మావయ్య అని చెప్పి వెళ్ళిపోయాడు చరణ్ అక్కడి నుండి. లక్కీ తన రూమ్కి వెళ్ళి వెంటనే స్నానం చేయడానికి వెళ్ళింది. ఎందుకో తనకు చరణ్ అలా ముద్దు పెట్టడం పట్టుకోవడం ఏమాత్రం నచ్చడం లేదు. మనసు లేని చోట అలాగే ఉంటుందని ఆమెకు అప్పుడు అనిపించింది. రాజ్ గాలి తాకితేనే చిగురుటాకులా వణికే తనకు చరణ్ కిస్ చేస్తే కోపం, బాధ, ఏడుపు వచ్చాయి తప్ప తనకు మరేది అనిపించలేదు. స్నానం చేసిన నైట్ డ్రెస్తో బయటకొచ్చిన లక్కీకి తన రూమ్లో ఉన్న తల్లిని చూసి సైలెంట్గా వచ్చి ఆవిడకు చరణ్ వద్దన్న కొనిచ్చిన బ్రాస్లెట్ చూపించి, నేను వద్దనే చెప్పానుమా అంది భయంగా.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.